వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి, చెక్ చేసుకోండి. అయితే ఏపీలో ఉద్యోగులకి మరియు పెన్షన్లకి సంబంధించినటువంటి చాలా వరకు అయితే పెండింగ్ బిల్లులు జమ కావాల్సి ఉంది. వాటిలో ఇప్పుడు కొంత మేరకు అయితే జమ అవుతున్నాయి. అవేంటో ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన సుమారు 30,000 కోట్ల రూపాయల విలువైన ఆర్థిక ప్రయోజనాల్ని పెండింగ్లో పెట్టారని, ఆ భారాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని వాటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇటీవల ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ నాయకులైతే ఏపీ ప్రభుత్వానికి గుర్తు చేసిన సంగతి తెలిసిందే. ఇక పెండింగ్ బిల్లులు చెల్లింపులు జరుగుతున్నాయి అనేటువంటి ఒక తాజా న్యూస్ను చూస్తూ ఉన్నాం. ఏపీ సిపిఎస్ మిత్రులకు గత ఫిబ్రవరి 2025 వరకు ఉన్న అన్ని రకాల సిపిఎస్ బకాయిలు వారి ప్రాంట్ ఖాతాకు జమ చేయబడ్డ సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈరోజు అనగా సిపిఎస్ వారి ప్రాంత ఖాతాలకు ఏప్రిల్ 28వ తేదీన ఒక నెల నగదు జమ కాబడింది. దీంతో సిపిఎస్ మిత్రులకు సంబంధించి ఇప్పటి వరకు మాత్రం అప్ టు డేట్ అయితే జమ కాబడ్డది. ఇక ఏపీలో మిగిలిన ఉద్యోగులకు సంబంధించి కొన్ని పెండింగ్ బిల్లులు, ముఖ్యంగా మార్చి నెలలో పెండింగ్లో ఉన్నటువంటి జెడ్పీపీఎఫ్ పార్ట్ పేమెంట్స్, ఏపీ జిల్లా క్లోజర్స్ అనేటువంటివి జమ కాబడ్డాయి. ఒకసారి మీ అకౌంట్లో చెక్ చేసుకోండి. అదేవిధంగా మిగతా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు ఏమైనా కదలిక వచ్చినట్లయితే మన ఛానల్ తెలియపరుస్తుంటాను. ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తుండటం, త్వరలోనే పీఆర్సీ ప్రకటన వెలువడే అవకాశం ఉండటం మరియు కీలకమైన కేబినెట్ సమావేశం కూడా జరుగుతుండటంతో ఉద్యోగ వర్గాల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిల విడుదల, పీఆర్సీ కమిటీ ఏర్పాటు వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరలోనే శుభవార్త అందిస్తుందని ఏపీలో ఉండే ఉద్యోగులు మరియు వారి సంఘాలైతే ఆశిస్తున్నాయి.